కడప నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ శాఖను ప్రక్షాళన చేయాలని చెప్పి ఏఐటి తరఫున మరి జిల్లా కలెక్టర్కు, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టరు, అలాగే రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ఇంజనీరింగ్ శాఖకు మరి ఏఐటి తరఫున లెటర్లు పంపుతున్నాం. ప్రధానంగా ఏంటంటే ఇంజనీరింగ్ శాఖలో ఉన్నటువంటి గత నిన్నగాక మొన్న మనం సాక్షాత్తు మున్సిపల్ ఇంజనీర్ సంబంధించినటువంటి డిఈలు, ఏఈలు, అలాగే ఇద్దరు ఈఈలు కూడా సక్రమంగా పనిచేయాలని చెప్పి కమిషనరు వాళ్ళకందరికీ నోటీసులు, తాకీదులు ఇవ్వడం జరిగింది. ఏమి సమాచారం అంటే గత 3 నెలల కాలంలో కడప నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి గుంతలు పూడ్చాలని చెప్పి, అలాగే వేసవి వస్తుంది, నీటి కొరత దానిపైన రివ్యూ మీటింగ్ పెట్టాలని చెప్పి ఇంజనీరింగ్ శాఖకు ఆదేశాలు ఇస్తే, ఇంజనీరింగ్లో ఉన్నటువంటి అధికారులు ముద్దునిద్రతో సాక్షాత్తు కమిషనర్ చెప్పినటువంటి ఆదేశాలు సైతం వాళ్ళు పట్టించుకోకుండా, సమావేశాలు నిర్వహించకుండా, చేసిన పనులు కూడా సక్రమంగా నిర్వహించకుండా చేస్తున్నారు. కాబట్టి తక్షణం ఈ యొక్క ఇంజనీరింగ్ శాఖను ప్రక్షాళన చేయాలని చెప్పి, అలాగే ఇక్కడ వేల తరబడి పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్సీ గతంలో పబ్లిక్ గెత్తులో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇంజనీరింగ్ శాఖలో ప్రధానమైన బాధ్యుడు. అతను శాఖలో జరుగుతున్నటువంటి పనులపైన, అలాగే గత 8 నెలల 10 నెలల కాలంలో టెండర్ల ద్వారా, ఆన్లైన్లో టెండర్ల ద్వారా చేసినటువంటి పనులకు అగ్రిమెంట్ చేసి పనులు మొదలు పెట్టకుండా, కనీసం నోటీసులు ఇవ్వకుండా కాలయాపన చేసినటువంటి ఆ యొక్క గుత్తేదారులకు, కాంట్రాక్టర్లతో ములాఖతు కావడమే మరి అభివృద్ధి అనేటువంటిది పడకేసింది. తక్షణం ఈ యొక్క ఇంజనీరింగ్ శాఖలో ఉన్నటువంటి అధికారులందరూ ముద్దునిద్ర వీడాలని చెప్పి, అలాంటి అధికారులపైన ప్రక్షాళన చేయాలని చెప్పి ఏఐటి తరఫున మరి రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సిడిఎంఏకి ఈ యొక్క డిమాండ్లపైన పంపుతున్నాం. తక్షణం స్పందించాలని చెప్పి ఏఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.